మరి అదే విషయం రిషికొండ విషయంలో కూడా వస్తుందిగా, పర్యావరణాన్ని నాశనం చేశారని అన్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చేసినప్పుడు అదే డేటా సెంటర్ అదానికి మేము తీసుకొచ్చి ఉంటారు మళ్ళీ వాళ్ళు. హ్మ్. అసలు 2014లోనే చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకున్నాడు. 2019 జనవరిలో ఆ ఒప్పందం 2018లోనే అదాని డేటా సెంటర్కి భూమి ఇచ్చింది. భూమి ఇచ్చారు, ఒప్పందం చేసిన అతను లేట్ చేసాడు. ఈ లోపల వీళ్ళు వచ్చి ఇతను రద్దు చేశాడు, రద్దు చేసి మళ్ళీ ఇచ్చాడు. అవును. మళ్ళీ డీల్ కుదుర్చుకుని మళ్ళీ ఇచ్చి నన్ను ఏమీ అరెస్ట్ గట్ట అవ్వకుండా చూడాలి మీరే అని చెప్పేసి గంగవరం పోటీ తీసుకోండి అన్నాడు. చూడండి, మనం అది పట్టుకెళ్ళండి మీరు అంటాం కదా, అలాగా ఆడు బాబు సుమ్మేటండి ఏదైనా ఇచ్చేస్తాడా. ఇలా అంటే బాధ వస్తుంది వాళ్ళకి. అసలు వాళ్ళు ఇది రాష్ట్రాన్ని దోసుకోవడానికి పుట్టారు వాళ్ళు. మరి ఇప్పుడు ఈ ఆలోచన వస్తే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ప్రజావేదిక లాంటిదే మళ్ళీ ఇంకో సిఆర్డీఏ అవుతుందా అనే ఆలోచన వస్తే, అంటే ఇక జగన్మోహన్ రెడ్డి వైపు జనాలు ఆలోచిస్తారా? చాలా మందికి ఆ భయం ఉందండి. ఆ భయం తొలగించడానికి నేను ఏం చెప్తున్నానంటే, నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏం వర్రీ అవ్వకుండా ఇప్పుడు లండన్ వెళ్ళాడు కదా అతను రావడం అని చెప్తున్నాను నేను. అతను మళ్ళీ వెనక్కి రావడానికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే